మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత పార్టీ బలోపేతమే లక్ష్యంగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశం కాసేపట్లో గాంధీ భవన్లో జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇందులో పాల్గొంటారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న ఎన్ఆర్ఈజీఎస్ అంటే మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పేరుతో ఉన్న ఈ పథకాన్ని, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసి అందులో ఉన్న మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈవేళ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో దీనిని ప్రధాన అంశంగా తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిని మరింత ఉధృతం చేయాలా, ఏదైతే నిరసనలు వ్యక్తం చేస్తున్నాయో ఆ నిరసనలు మరింత ఉధృతం చేయాలా, ఊరా చేయాలా, మండలాలలో, నియోజకవర్గాలలో, జిల్లా కేంద్రాలలో కూడా చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేసే అవకాశం ఉండాలి. మొత్తం మీద ఈ కార్యక్రమంలో అనేక అంశాలు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రధాన అంశంగా ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరొక వైపు ఫిబ్రవరిలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్కు సంబంధించి కూడా ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. మున్సిపాలిటీల వారీగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉంది, అక్కడ ప్రతికూలంగా ఉన్న చోట ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలా తదితర అంశాల మీద చర్చించనున్నారు. అదేవిధంగా వ్యూహ ప్రతివ్యూహాలు కూడా వాటి గురించి కూడా సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొంటారు కాబట్టి కార్యవర్గం అంతా పాల్గొంటారు. వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకుని అందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా చేసినప్పటికీ కూడా పార్టీ ఆశించిన స్థాయిలో మద్దతుదారులు గెలవలేదన్న ఒక అసంతృప్తి ఉన్నది. ప్రధానంగా దాదాపు 500 నుంచి 550 వరకు పంచాయతీలు కేవలం రెబల్స్ వల్లనే నష్టపోయినామని చెప్పేసి ఒక భావన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. అంతమందిని కోల్పోవడము పెద్ద వైఫల్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము యోచిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎవరెవరు సమన్వయం చేయలేకపోయారు. రెబల్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2, 3, 4 కూడా నిలబడిన పంచాయతీలు ఉన్నాయి. అందువల్లనే అక్కడ కాంగ్రెస్ ఓట్లను పూర్తిగా చీల్చుకోవడం వల్ల మరొక వైపు అటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు పార్టీలు కూడా పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు లబ్ధి పొందే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారకులైన వాళ్ళపైన ఇప్పటికే పార్టీ తీవ్రంగా పరిగణించి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా హెచ్చరించింది. ఈ సమావేశంలో కూడా దానికి సంబంధించి చర్చించనున్నారు. ఇదే విషయము, ఇదే వ్యవహారము రేపు జరగనున్న రేపు ఏదైతే పార్టీ గుర్తులతో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్లో పునరావృతం కాకుండా నిలవరించేదానికి ఈవేళ చర్చించనున్నారు. ఇలాంటి పునరావృతం అయితే పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకునేదానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని చెప్పే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా కూడా వైఫల్యాలు లేకుండా ముందుకు వెళ్లాలన్న భావన కనిపిస్తోంది. అందువల్ల మున్సిపల్ ఎన్నికలతో పాటు అదేవిధంగా ఇటీవల ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కొన్ని పదవులు భర్తీ చేయాల్సింది దాదాపు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం చివరి క్షణంలో కొంతమంది ఏదైతే కోర్ కమిటీలో ఉన్నారో ఆ కోర్ కమిటీ సభ్యులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది ఆగింది. దానికి సంబంధించి కూడా ఈవేళ చర్చించే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈవేళ కోర్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో కూడా సభ్యులు కాబట్టి కోర్ కమిటీలో ఉన్న 5 మంది సభ్యులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళ 5 మంది కూడా కోర్ కమిటీ సభ్యులు ఇక్కడ కూడా సభ్యులు కాబట్టి ఈవేళ దాని గురించి కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. ఎక్కడెక్కడ చిన్న లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా సవరించుకొని కార్పొరేషన్ల భర్తీ అనేది వీలైనంత త్వరగా చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా కులాలకు సంబంధించిన కార్పొరేషన్ ఉన్నాయి. ఈ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ దాదాపు 11 నుంచి 12 దాకా ఉంటున్నాయి. ఈ 10, 11 కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ 2 కార్పొరేషన్లకు సంబంధించి కూడా భర్తీ చేశారు. మిగిలిన కులాలకు సంబంధించి కూడా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చాలా
జిల్లాలలో పార్టీ నాయకుల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం లేదు, విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల వల్ల పార్టీ నష్టపోతుందని కూడా రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. దానికి సంబంధించి కూడా చర్చ కొనసాగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఓవరాల్గా పార్టీ పరంగా సంస్థాగతంగా బలోపేతం ఏ విధంగా చేయాలా, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళితే అత్యధిక స్థానాలను దక్కించుకోగలుగుతుంది, అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా నిలువరించడము ఏ విధంగా చేయాలి తదితర అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నది. మరొక వైపు ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతుందో ఈ ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్చడము, అదేవిధంగా దాని యొక్క అమలు విధానం కూడా మార్చారు. ఈ రెండింటి మీద నిరసన వ్యక్తం చేసింది. ప్రధానంగా గాంధీ మహాత్ముడి పేరును తొలగించడం ద్వారా కుట్ర జరుగుతుంది. మొత్తం మీద ఈ పథకాన్నే పూర్తిగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని ఒక ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మరింత ఉధృతంగా నిరసనలు చేయాలా, మండల స్థాయి వరకు కూడా గ్రామాల స్థాయి వరకు కూడా ఈ నిరసనలు వెళ్లాలని చెప్పే భావంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దీనికి సంబంధించి ఇవాళ మరింత లోతైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద మరి కాసేపట్లో గాంధీ భవన్లో ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశము మొదలు కానున్నది. ఓవర్ టు స్టూడియో.